జార్ఖండ్‌లోని హజారీబాగ్ డిస్ట్రిక్ట్. టైం చూస్తే రాత్రి 11 అవుతుంది. రిమోట్ విలేజెస్ లో జనాలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సడన్‌గా గోడలు బద్దలయ్యే శబ్దం. ఫస్ట్ లో ఇదందరూ కూడా ఒక నార్మల్ ఇన్సిడెంట్ అనుకున్నారు. యూజువల్ గా ఈ ఎలిఫెంట్స్ కి ఆకలేస్తే అది విలేజెస్ లోకి వచ్చి వాళ్ళ పంటల్ని నాశనం చేసి లేకపోతే ఆ పంటల్ని తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ అక్కడ జరిగిన సీన్ చూస్తే అక్కడ ఉన్న జనాలకి ఒక్కసారిగా గుండె బద్దలైపోయింది. అది ఆకలితో రాలేదు, కోపంతో వచ్చింది. అది వచ్చింది ఫుడ్ కోసం కాదు, వేట కోసం. 20 రోజులు నరకబెట్టి ఏంటో చూపించింది. అసలు రోజు రాత్రి అక్కడ ఏం జరుగుతుంది? వై ఈజ్ ఇట్ ఓన్లీ టార్గెటింగ్ హ్యూమన్స్? లెట్స్ డీకోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇట్. వెల్కమ్ టు మెట్వర్క్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద సైలెంట్ కిల్లర్ ఆఫ్ జార్ఖండ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా సెన్సిటివ్, అలానే చాలా టెరిఫైయింగ్ గా కూడా ఉంటది. యూజువల్ గా మనము ఈ ఎలిఫెంట్స్ ని గజానన అని చెప్పి పూజిస్తాం కదా. చాలా కామ్ యానిమల్ అని, చాలా సెన్సిటివ్ యానిమల్ అని చెప్పి మనం చాలా ఇదిగా పూజిస్తాం కదా. కానీ జార్ఖండ్ లో తిరుగుతున్న ఈ పర్టికులర్ ఎలిఫెంట్ మాత్రం ఒక సీరియల్ కిల్లర్ లాగా బిహేవ్ చేస్తుంది. కనిపించినట్టు చంపేస్తుంది, గుడిసెల్లో ఉంటే చంపేస్తుంది, రాత్రిపూట వచ్చి సైలెంట్ గా దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. యునో, ఇట్స్ హంటింగ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ రీజియన్. అసలు ఏం జరుగుతుంది? వై ఇస్ ఇట్ సో యాంగ్రీ? అసలు దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి? అండ్ అక్కడ ఉన్న అథారిటీస్ వాళ్ళు దాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఈ రోజు ఈ జార్ఖండ్ లో జరుగుతున్న ఈ మారణకాండ గురించి మనం కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఈ హర్రర్ స్టోరీ స్టార్ట్ అయింది రఫ్లీ ఒక 20 డేస్ బ్యాక్. యూజువల్ గా ఈ ఎలిఫెంట్స్ అన్ని కూడా చాలా గుంపులుగా ట్రావెల్ చేస్తాయి. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఒక గుంపులాగా వెళ్తాయి. కానీ అన్ని గుంపుల్లాగా వెళ్తున్నాయి, కానీ ఈ పర్టికులర్ ఎలిఫెంట్ మాత్రం అసలు అది ఒంటరిగా ట్రావెల్ చేస్తుంది. దానికి ఇష్టం వచ్చినట్టుగా అది బిహేవ్ చేస్తుంది. ఇది ఎక్కువగా టార్గెట్ చేస్తుంది రిమోట్ విలేజెస్ లో ఉన్న ఒక చిన్న ఇళ్ళని, అంటే మడ్ హౌసెస్ ఉంటాయి కదా, గుడిసెలు ఉంటాయి కదా, వాటిని పర్టికులర్ గా టార్గెట్ చేస్తుంది. అండ్ ద స్కేరియస్ట్ పార్ట్ ఈస్, అసలు ఇది వచ్చేటప్పుడు ఎలాంటి సౌండ్ లేకుండా వస్తుంది. అంటే పెద్దగా సౌండ్ చేయకుండా వస్తుంది, సైలెంట్ గా. ఇక్కడ ఉన్న లోకల్ విలేజర్స్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది అడవి నుంచి రాత్రిపూట చాలా సైలెంట్ గా ఒక సైలెంట్ కిల్లర్ లాగా వస్తుంది. అసలు కనీసం ఎలాంటి లౌడ్ నాయిసెస్ గానీ, ట్రంపెటింగ్ గానీ, అసలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్ గా వస్తుంది. ఆ గోడలన్నీ కూడా బద్దలు కొట్టేసి ఆ లోపల ఉన్న జనాల్ని టార్గెట్ చేస్తుంది, వాళ్ళని చంపేస్తుంది అని కూడా చెప్తున్నారు. బట్ బై ద టైం పీపుల్ రియలైజ్ ఇట్ వాజ్ వెరీ లేట్. జస్ట్ ఇమాజిన్, ఈ పర్టికులర్ రీజియన్ లో, అంటే ఈ రిమోట్ ఏరియాస్ లో వాళ్ళు రాత్రిపూట పడుకుంటే పొద్దున్న లెగుస్తామో లేదో కూడా డౌటే. అంటే ప్రాణాలతో ఉంటామో లేదో కూడా డౌటే ఈ ఎలిఫెంట్ వల్ల. అండ్ అక్కడ ఉన్న రిపోర్టర్స్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది జనాల్ని తొక్కి చాలా బ్రూటల్ గా చంపేస్తుంది. ఇది నార్మల్ యానిమల్ బిహేవియర్ అయితే కాదు, చాలా బ్రూటల్ గా బిహేవ్ చేస్తుంది, చాలా అగ్రెసివ్ బిహేవియర్ గా చూపిస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీని వెనకాల ఉన్న సైన్స్ గురించి చూద్దాం. అంటే బయోలాజికల్ చేంజెస్ ఏమన్నా దీని మీద ఇంపాక్ట్ చూపించాయా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ద బిగ్ క్వశ్చన్ ఈస్, అసలు ఒక సాధు జంతువు ఇంత ఘోరంగా, ఇంత క్రూయల్ గా ఎందుకు మారిపోయింది? అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది మస్త్ అంటే మదపు ఏనుగు అంటారు కదా, అలా ఇది మారింది. అంటే ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ రిలీజ్ అయినప్పుడు ఇలానే రియాక్షన్స్ వస్తాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇదొక బయోలాజికల్ కండిషన్స్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ మేల్ ఎలిఫెంట్స్. అంటే దాని బాడీ ఇలాంటి టైంలో నార్మల్ గా రిలీజ్ అయ్యే టెస్టోస్టెరాన్ లెవెల్ కంటే కూడా 60 టైమ్స్ ఎక్కువగా రిలీజ్ చేస్తది. అంటే ఈ హార్మోన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ చేస్తది. అసలు అంటే జస్ట్ ఇమాజిన్, మనం ఒక పర్సన్ కి స్టెరాయిడ్స్ అనేది హెవీ డోస్ ఇస్తే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు ఆలోచించి చూస్తే ఈ ఎలిఫెంట్ ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నది మనకి అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఏనుగు ఫోటో గానీ, లేకపోతే దాన్ని డైరెక్ట్ గా గానీ చూసినప్పుడు దాని కన్ను, అంటే టెంపోరల్ గ్లాండ్ నుంచి ఒక ఆయిలీ టైప్ ఆఫ్ లిక్విడ్ కారణం ఎప్పుడైనా చూసారా? దట్ షోస్ ద సైన్. అంటే ఇది టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది ఎక్సెసివ్ గా ఉంటుంది, ఎక్సెసివ్ గా రిలీజ్ అవుతుంది అనేది ఇది ఒక సైన్. ఈ స్టేట్ లో ఉన్నప్పుడు ఏనుగుకి చాలా సివియర్ గా హెడ్ ఏక్ ఉంటది. అండ్ దానికి ఉన్న పెయిన్ అండ్ దాని హై టెస్టోస్టెరాన్ లెవెల్ వల్ల అది ఏం చేస్తుందనే దానికే అర్థం కాదు. ఒక్కోసారి దాని హెడ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని గానీ, లేకపోతే వాళ్ళ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా చంపడానికి ట్రై చేస్తది. అంత అగ్రెసివ్ గా ఇది రియాక్ట్ అవుతది ఆ పర్టికులర్ టైంలో. యూజువల్ గా ఈ మస్త్ అనేది, అంటే ఈ మదం అంటారు కదా, ఇది కొన్ని రోజుల పాటు ఉంటది. కానీ ఈ జార్ఖండ్ ఎలిఫెంట్ కేసులో మాత్రం అసలు కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్ నుంచి ఉంది, కంటిన్యూ అవుతుంది అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ సస్పెక్ట్ చేస్తున్నారు. ఇంకో థియరీ ఏంటంటే, హెడ్ నుంచి దీన్ని ఏమైనా సపరేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ జనాలు దీన్ని ఏదైనా చాలా డిస్టర్బింగ్ గా చేసి ఉండొచ్చు. దానివల్ల ఇది చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఎలిఫెంట్స్ కి మెమరీ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని, అంటే పాత కక్షలు అంటారు కదా, గ్రడ్జ్,
ఇలాంటివన్నీ గూడా దాన్ని మైండ్‌లో పెట్టుకొని ఇలా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ మస్త్ అంటే ఈ మదము అంటారు గదా! హై లెవెల్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఈ థియరీని మాత్రమే ఎక్కువగా నమ్ముతున్నారు. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద హంట్. అసలు 22 డెత్స్ అంటే మాటలు గాదు. 22 మంది చనిపోయారు. దీని మీద గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ అయితే ఉంది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీస్ డిపార్ట్‌మెంట్ అండ్ స్పెషలైజ్డ్ ట్రాంక్విలైజింగ్ టీమ్ నియర్లీ ఒక 100+ మెంబర్స్ దీని కోసమే వెతుకుతున్నారు. డ్రోన్స్ వాడుతున్నారు. థర్మల్ కెమెరాస్‌ని వాడుతున్నారు. అండ్ ఎక్స్‌పర్ట్ ట్రాకర్స్‌ని గూడా తెప్పించారు. కానీ రిజల్ట్ మాత్రం ఇట్స్ ఎ బిగ్ జీరో. కానీ ఎందుకు? దేర్ ఆర్ ఫ్యూ రీజన్స్. రీజన్ నంబర్ 1 ద టెర్రైన్. ఈ జార్ఖండ్ ఫారెస్ట్ అనేది చాలా డెన్స్‌గా ఉంటది. అంటే చాలా గుబురుగా చాలా అంటే చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి అంటారు గదా! అంత డెన్స్‌గా ఉంటది. అంత డెన్స్ ఫారెస్ట్‌లో ఈ కెమెరాస్ గాని, లేకపోతే డ్రోన్స్ గాని సరే, ఏదైనా గాని సరే ట్రాకింగ్ చేయలేవు. మాక్సిమం అంటే దాని విజిబిలిటీ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటది. అండ్ ఈ యానిమల్స్ వచ్చేసి విచ్చలవిడిగా వాటి ఇష్టం వచ్చినట్టుగా తిరిగేస్తాయి కనిపించకుండా. అండ్ రీజన్ నంబర్ 2 ద యానిమల్స్ ఇంటెలిజెంట్. ఈ ఎలిఫెంట్ చాలా స్మార్ట్‌గా మూవ్ అవుతుంది. అంటే పగలు మాత్రం ఎక్కడో డెన్స్ ఫారెస్ట్‌లో అసలు ఎవ్వరికీ కనిపించకుండా, ఎవ్వరు మనుషులు కూడా రాలేని పొజిషన్‌లోకి ఇది ఎళ్ళిపోతుంది. అండ్ రాత్రవ్వగానే ఆ టెరైన్ రీజియన్ నుంచి కిందకొచ్చి ఈ రిమోట్ ఏరియాస్‌లో ఉండే జనాల్ని చంపేస్తుంది. బట్ ఒక విషయం ఏంటంటే అక్కడున్న అఫీషియల్స్ కానీ, లేకపోతే అక్కడున్న జనాలకు కానీ, ఈ పర్టిక్యులర్ ఏనుగుని పట్టుకోవాలి, లేకపోతే ట్రాంక్విలైజ్ చేయాలి. అదే మత్తుమందు ఇవ్వాలి అంటే చాలా పెద్ద విషయం అని జెప్పాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అగ్రెసివ్ స్టేట్‌లో ఉంది. అంటే దీని టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది చాలా హై లెవెల్‌లో ఉంది. సో, ఇది మామూలుగా అక్కడికి జనాలెళ్తే వదిలిపెట్టరు. గ్రౌండ్ రియాలిటీ చూస్తే చాలా ఘోరమైన సిట్యుయేషన్ నడుస్తుంది. అక్కడున్న జనాలందరూ గూడా బయటకొచ్చి ప్రొటెస్టులు జేస్తున్నారు. గవర్నమెంట్‌ని నమ్మడం మానేశారు. అక్కడున్న ఫారెస్ట్ అఫీషియల్స్‌ని నమ్మడం మానేశారు. మేము రాత్రి పడుకుంటే పగలు అంటే పొద్దున్నే లెగుస్తామో లేదో కూడా తెలీదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ భయంతోనే వాళ్ళు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. చాలా విలేజెస్‌లో నైట్ టైమ్ కర్ఫ్యూ బెట్టారు. అండ్ ఈవినింగ్ 6 దాటితే ఎవ్వరిని గూడా బయటికి రానివ్వట్లేదు. అందరిని కూడా ఇళ్లల్లోనే ఉండమని చెప్పి, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళు గట్టిగా అనౌన్స్‌మెంట్‌లు ఇచ్చుకుంటూ ఉన్నారు. అండ్ పగలైతే దీని గురించి ఆలోచన, రాత్రయితే దీని గురించి భయపడ్డం. ఇదే వాళ్ళ లైఫ్‌లో నడుస్తుంది ఒక 20 డేస్ నుంచి. వీళ్ళ లైఫ్ అంతా గూడా ఒక పారలైజ్డ్ స్టేట్‌లోకొచ్చేసింది. అంటే ఎవ్వరు ఎక్కడికెళ్ళడానికి లేదు. ఎవ్వరు ఏ పనులు జేసుకోవడానికి లేదు. అండ్ చస్తూ బ్రతకడం తప్ప. కొంతమంది ఎథిక్స్ గురించి ఆలోచించే వాళ్ళేమంటున్నారంటే, అదొక ఇన్నోసెంట్ యానిమల్. జస్ట్ దాని హార్మోన్స్ ప్రభావం వల్ల అది ఇలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంది. దాని తప్పేం లేదు. దాన్ని పట్టుకొని రిహాబిలిటేట్ చేయడానికి రీహాబిలిటేషన్ సెంటర్‌కి పంపించండి అని చెప్పి యానిమల్ లవర్స్ అంటున్నారు. కానీ ఆ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీస్ మాత్రం అసలు మాకింత జరుగుతున్నా గాని సరే, మాకు ఈ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? షూట్ సైడ్ ఆర్డర్స్ ఎందుకు ఇవ్వట్లేదు? అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా త్వరగా వీలైనంత తొందరగా పట్టుకోవడమో, లేకపోతే చంపేయడమో ఏదో ఒకటి జరగాలి. లేకపోతే మా ప్రాణాలు ఇంకా ఉంటాయో లేదో కూడా మాకు తెలియట్లేదు అన్నట్టుగా వాళ్ళు అక్కడున్న జనాలు గట్టిగా చెప్తున్నారు. గట్టిగా ప్రొటెస్ట్‌లు గూడా చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే దాన్ని ట్రాంక్విలైజ్ చేయడానికి మాత్రమే ఆర్డర్స్ అయితే ఇచ్చారు. కానీ అదింకా దొరకలేదు. అండ్ ఏనుగు రోజు పగలంతా గూడా అడవుల్లో తిరుగుతుంది. రాత్రయితే మాత్రం ఈ రిమోట్ ఏరియాస్‌కొచ్చి చంపేస్తుంది. కానీ లెట్స్ హోప్ అసలు ఇలాంటి సిట్యుయేషన్స్ ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఇంకొక డెత్ కూడా పెరగకూడదు అని చెప్పి అనుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ. అంటే ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేనొక నోట్ అంటే ఒక థర్మోకోల్ షీట్‌లో వాళ్ళ పేర్లన్నీ రాసి పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా నన్ను నమ్మడం కంటే ముందే మీరు నన్ను నమ్మి నాతో సబ్స్క్రైబ్ చేసి నాతో నడుస్తున్నారు. సో, ఐ హావ్ టు కీప్ యూ ఇన్ మై హార్ట్ అండ్ ఐ విల్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.